ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నూతన గేట్ల ఏర్పాటు, 2027 గోదావరి పుష్కరాలు, అభివృద్ది పనులు, మౌలిక వస్తులు, వన్ ఇండియా వన్ సినిమా, వరి పంటకు ఆగస్టు 15 వరకు బీమా నమోదు అవకాశం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులతో గోదావరి డెల్టాలో 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బ్యారేజ్ ఆధునికీకరణతో రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తూ గోదావరి డెల్టా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ప్రత్యేక సందర్శన యాత్ర నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రాజెక్టు నిర్మాణ పనులు, టెన్నెల్, ఎలిఫెంట్ కొండ తదితర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ది అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు వేగవంతానికి కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. తొలి దశలో తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం పైలట్ అమలుకు ఎంపిక కాగా, బ్లాక్ చైన్ సాంకేతికతతో భూ రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్గా భద్రపరచనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పైలట్ ప్రాజెక్టు అమలును సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ ప్రతిష్టాత్మక మిషన్ శక్తి శాట్కు ఎంపిక కావడంపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 21 మంది విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సీ ఒక్కరే ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. శాటిలైట్ రూపకల్పన శిక్షణ కోసం అవసరమైన విమాన టికెట్లు, స్మార్ట్ ఫోన్, వసతి సదుపాయాలను ఉచితంగా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FTPC లోగో ప్రచార పత్రికను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని క్రియేటివ్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, వన్ ఇండియా వన్ సినిమా దిశగా FTPC చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సినీ, టెలివిజన్, OTT రంగాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికోడెల్లో ప్రతిపాదిత మోడల్ పుష్కర్ ఘాట్ అభివృద్ది పనులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే నాణ్యమైన మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే ప్రతిపాదిత పనుల్లో 50% పురోగతి సాధించామని, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట బీమా నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు బీమా నమోదు అవకాశం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా గోదావరి టూరిజం అభివృద్దికి కేంద్ర సహకారం కోరుతూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం పర్యాటక కారిడార్తో పాటు ఎకో రివర్ క్రూయిజ్, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాలు 2027 నాటికి అభివృద్ది పనులు పూర్తి చేసేలా స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులతో పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకు మీరు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన KV వెంకట సత్యనారాయణ, ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.